మీకంటే ముందు వేశ్యలు, దొంగలు దేవుని రాజ్యానికి వెళ్తారని పరిశీలనతో చెప్పారు. వాళ్ళు దొంగలవని, వేశ్యలవని, వ్యభిచారులవని, పాపులవని, ఎలాంటి వాడవని యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు ఇక మచ్చ లేదు, మురికి లేదు, పాత దోషాలు ఇక కనబడవు. ఒప్పుకున్న ప్రతి పాపం కడిగివేయబడింది, తుడిచివేయబడింది. ప్రభు నేనే నా చిత్తానుసారంగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, మరెన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు మీ జీవితాల్లో ఎప్పటికప్పుడు మీ మనస్సాక్షి దోషారోపణ చేసే ప్రతి పాపాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. మనం ఒప్పుకోవటం మన పని, కడగటం ఆయన పని, శుద్ధీకరించడం ఆయన పని. ఎప్పటికప్పుడు హృదయాన్ని నిర్మలంగా పెట్టుకుంటే ప్రభు ఎప్పుడు వచ్చినా, ఆయన రాకముందే మనం చచ్చినా ఎక్కడుంటాం? పరలోకంలో. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే పరలోకం.